హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో మేమైతే ఇప్పుడు ఢిల్లీకి స్టార్ట్ అయిపోతున్నామండి. నా ఫ్రెండ్స్ తోటి, నేను మా ఇద్దరు ఫ్రెండ్స్, మొత్తం టోటల్గా 3 మెంబర్స్ అయితే స్టార్ట్ అవుతున్నాం. ఇక్కడ మా వారైతే మాకు సెండ్ ఆఫ్ అయితే ఇచ్చారు. సో క్యాబ్ అయితే బుక్ చేసి సో మాకు సెండ్ ఆఫ్ అయితే ఇచ్చారు. సో మేము ముగ్గురం అయితే ఢిల్లీకి అయితే స్టార్ట్ అయిపోతున్నాము. సో ఇక్కడ నుంచి ఇప్పుడు ఎయిర్పోర్ట్కి అయితే వెళ్తూ ఉన్నామండి. మా ఫ్లైట్ వచ్చేసి 5:30కి ఆకాశ ఎయిర్ అయితే బుక్ చేసుకున్నాము. సో మేము ఇక్కడ 2:00 అయితే స్టార్ట్ అవుతున్నామండి. ఇది ఎర్లీ మార్నింగ్ 2:00 అయితే మేము స్టార్ట్ అయిపోతున్నాము. సో ఇదిగోండి ఎయిర్పోర్ట్ దగ్గరికి అయితే వచ్చేసాము. కెంపగౌడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ టెర్మినల్ 1 అండి మేము ఫ్లైట్ ఎక్కేది. సో ఇదిగోండి టెర్మినల్ 1కి అయితే వచ్చేసాం ఫ్రెండ్స్. సో ఇక్కడ నుంచి ఇదిగోండి మా ఫ్రెండ్స్ అయితే ఇంకా క్యాబ్లో ఇంకా లగేజ్ అంతా కూడాను తీసి పెడుతూ ఉన్నారు. సో ఇదిగోండి ఇక్కడైతే ఇది టెర్మినల్ 1 ఫ్రెండ్స్, బెంగళూరు ఎయిర్పోర్ట్ టెర్మినల్ 1. ఇదిగోండి వీళ్ళంతా ఇంకా లగేజ్ అయితే తీసి పెడుతూ ఉన్నారు. సో ఇంకైతే వచ్చేసాము. ఇప్పుడు టైం అయితే 3:00 అయిపోయింది. 1 అవర్ పట్టింది, ఎందుకంటే ఇప్పుడు ట్రాఫిక్ ఉండదు కాబట్టి. సో 1 అవర్ మా ఇంటి నుంచి, ఎందుకంటే ఆల్మోస్ట్ 50 కిలోమీటర్స్ ఉంది ఎయిర్పోర్ట్కి దూరము, దేవనహల్లి దగ్గర కదా. సో మీకైతే టెర్మినల్ 1 అయితే ఎలా ఉంటుందో అంతా కూడాను, తర్వాత నా లాంచ్ ఎక్స్పీరియన్స్ ఇన్ టెర్మినల్ 1 అవన్నీ కూడాను మీకు చూపిస్తాను. అలాగే మేము ఢిల్లీలో ఎక్కడెక్కడికి వెళ్ళాము, ఏ ప్లేసెస్ కవర్ చేసాము, అలాగే ఎలా అంటే క్యాబ్స్, అకామిడేషన్, ఎక్కడున్నాము, అవన్నీ కూడాను కంప్లీట్ డీటెయిల్స్ కమింగ్ వ్లాగ్స్లో అయితే మీకు అప్లోడ్ చేస్తాను. ఇప్పుడైతే మీకు బెంగళూరు ఎయిర్పోర్ట్ టెర్మినల్ 1 అయితే మీకు చూపిస్తాను. అలాగే లోపల లాంచ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది కూడాను మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. వచ్చేసేయండి లోపలికి. ఇదంతా కూడాను టెర్మినల్ 1 బయట వ్యూ అండి. ఇదంతా బయట వ్యూ చూస్తున్నారు కదా. సో ఇక్కడైతే మా ఫ్రెండ్స్ కొంచెం ఫొటోస్ అయితే తీసుకుంటున్నారు. నేనైతే మీకోసం అయితే వీడియో అయితే తీస్తూ ఉన్నాను. ఆ రోజైతే క్రౌడ్ చాలానే ఉంది ఫ్రెండ్స్. సెక్యూరిటీ చెక్-ఇన్కి కానీ, లగేజ్ చెక్-ఇన్కి కానీ మాకైతే చాలా టైమే పట్టింది. అంటే ఒక్కొక్క దాని దగ్గర 1/2 అవర్ టైం అయితే తీసుకుంది. సో ఇప్పుడైతే చెప్పాను కదా 3:00 అనేసి అన్నాను. సో 4:00కి మాకు సెక్యూరిటీ చెక్-ఇన్ అయితే అయిపోయింది. ఇదిగోండి ఇక్కడ వీళ్ళ ఫోటో సెషన్ అయితే అయిపోయింది. సో ఇంకా మేము ఇంకా లోపలికైతే వెళ్ళాలి. సో ఇక్కడ చూడండి, ఇక్కడే లోపల ఎంట్రీకే ఎంత క్యూ ఉందో చూడండి. ఇక్కడ ఆల్మోస్ట్ మాకు 10 మినిట్స్ పైనే పట్టింది. సో అంతా చెక్-ఇన్ అయిపోయిన తర్వాత లోపలికైతే వచ్చేసాము. సో మీకు లోపల వ్యూ, టెర్మినల్ 1 వ్యూ అయితే చూపిస్తాను. ఇంకా వచ్చేసేయండి. సో ఇదండి లోపల వ్యూ. ఇదిగోండి టెర్మినల్ 1. సో ఇక్కడ నుంచి మేము లగేజ్ చెక్-ఇన్ అయితే ఫాస్ట్గా చేసేయాలని అనుకుంటున్నాం, ఎందుకంటే నేనైతే లాంచ్కి అయితే వెళ్దాం అనుకుంటున్నాను. నాదైతే కాంప్లిమెంటరీ ఒకటి ఉందన్నమాట నా కార్డుకి యాక్సెస్. సో లాంచ్కి అయితే వెళ్ళాలనేసి అనుకున్నాను, ఎందుకంటే ఇంక ఇప్పుడు తినేస్తే మనకి తర్వాత ఇంకా రూమ్ చెక్-ఇన్ చేసిన తర్వాత డైరెక్ట్గా ఢిల్లీ అయితే సైట్ సీయింగ్. సో ఫుల్ డే టమ్మీ ఫుల్గా ఉంటుంది అనేసే ఉద్దేశంతో నేనైతే కాంప్లిమెంటరీ యూస్ చేసుకోవాలని డిసైడ్ అయిపోయాను. మా ఫ్రెండ్స్ అయితే వాళ్ళు ఎర్లీ మార్నింగ్ తినలేము అన్నారు. సో అందుకనేసి నేను ఒకదాన్ని లాంచ్కి వెళ్ళాలనేసి అనుకున్నాను. సో అందుకని ఇక్కడైతే లగేజ్ చెక్-ఇన్కి అయితే వచ్చేసాము. సో లగేజ్ చెక్-ఇన్ దగ్గర చూడండి క్రౌడ్. ఆకాశ ఎయిర్ కదా మేము బుక్ చేసుకుంది. సో ఇదంతా కూడా ఆకాశ ఎయిర్ దగ్గర లగేజ్ చెక్-ఇన్కి ఫ్రెండ్స్. చూడండి చాలా క్రౌడ్ అయితే ఉన్నారు. ఇందురండి మీకు దగ్గరగా అయితే చూపిస్తాను. చూడండి ఎంతమంది ఉన్నారు. సో 1/2 అవర్ టైం అయితే పట్టింది. 3 to 3:30 ఇక్కడే అయిపోయింది. సో ఇంక ఇక్కడ ఫాస్ట్గా చేసేసుకొని మేము ఇంకైతే ఇక్కడ నుంచి సెక్యూరిటీ చెక్-ఇన్కి అయితే వెళ్తూ ఉన్నాం ఫ్రెండ్స్ పైకి. ఇంకా చూడండి ఇదిగోండి సెక్యూరిటీ చెక్-ఇన్ దగ్గర కూడా ఏం తక్కువ, చాలా టైమే పట్టింది. ఇదిగోండి ఇక్కడ కూడా క్యూ. సో సెక్యూరిటీ చెక్-ఇన్ అయితే అయిపోయింది. ఇంక ఇక్కడ నుంచి మేము లాంచ్కి అయితే వెళ్ళాము. సో మా ఫ్రెండ్స్ అయితే ఇంకా ఎర్లీ మార్నింగ్ వాళ్ళు ఫుడ్ తినలేమని చెప్పారు. సో నేనైతే నా కాంప్లిమెంటరీ యూస్ చేసుకుందామనేసి ఇంకైతే లాంచ్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇదిగోండి పైకి, ఇక్కడ లాంచ్కి పైకి వెళ్ళాల్సి ఉంటుంది. సో ఇదిగోండి ఇంకైతే ఇక్కడ పైకి వచ్చేసాము. ఇంకా సరే కాంప్లిమెంటరీ యూస్ చేసుకుని ఇవన్నీ లాంచ్ లోపలికి అయితే వచ్చేస్తాను. మీకు టెర్మినల్ 1 లాంచ్ లోపల ఎలా ఉందో వ్యూ అయితే చూపిస్తాను రండి ఫ్రెండ్స్. ఇదిగోండి ఇట్లా ఉంటుంది వ్యూ. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, హైఫైగా ఉంటుంది. ఫుడ్ అయితే చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ఎప్పుడైనా బెంగళూరు టెర్మినల్ 1 కానీ టెర్మినల్ 2కి వచ్చినప్పుడు మీకు కాంప్లిమెంటరీ కార్డ్స్ ఉంటే ఖచ్చితంగా యూస్ చేసుకోండి. సో డోంట్ మిస్ ఇట్. ఇదిగోండి లోపల వ్యూ అంతా ఇట్లా ఉంటుంది. చాలా బాగుంటుంది, చాలా హైఫైగా ఉంటుంది. ఫుడ్ అయితే చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు మనం ఎక్కడికైనా యూపీస్కి, నార్త్కి వెళ్ళేటప్పుడు కొంచెం ఫుడ్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అందుకని నేనైతే ఇక్కడ కాంప్లిమెంటరీ యూస్
ఫుడ్ అయితే తినేసేయాలని డిసైడ్ అయిపోయాను. సో అందుకైతే వచ్చేసాను. నాకైతే హాఫ్ అన్ అవరే టైం ఉంది. ఎందుకంటే 4:00 ఇప్పుడు నేను లాంచ్కి వచ్చినప్పుడు. సో ఫాస్ట్గా నేను ఇక్కడైతే ఓట్స్ ఇడ్లీ అయితే సూపర్ ఉంది ఫ్రెండ్స్. ఓట్స్ ఇడ్లీ, నార్మల్ ఇడ్లీ, తర్వాత పరాటా అన్నీ కూడా బాగుంటాయి, చాలా బాగుంటాయి. తర్వాత హెల్తీ ఫుడ్స్, స్ప్రౌట్స్ కానీ తర్వాత అన్నీ ఉన్నాయి. సో ఇదిగోండి ఓట్స్ ఇడ్లీ, ఇదైతే చాలా టేస్టీగా ఉంది, అసలు చాలా ఎమ్మీగా ఉంది, సాఫ్ట్గా ఉంది. సో ఇంకా సో నేనైతే ఇక్కడ ఇవైతే తీసుకొని ఇంకా తినడం అయితే స్టార్ట్ చేశాను. చాలా రష్ అయిపోయింది. ఎందుకంటే ఇంకా చెప్పాను కదా, అక్కడ లగేజ్ చెకిన్కి, సెక్యూరిటీ చెకిన్కి టైం పట్టింది అనేసి. సో ఇంకైతే నేను ఇదిగోండి ఇట్లా ఇడ్లీ ఇవి అన్నీ వేసేసుకొని ఇంకా ఫాస్ట్గా అయితే తినేసాను. ఇంకా దోశ అవి ఏమీ టేస్ట్ చేయలేదు. సో ఓకే, మనకి కడుపు కొంచెం ఫుల్ చేసుకునే విధంగా చేసేసుకొని ఫాస్ట్గా అయితే ఈ ఇడ్లీ మాత్రం చాలా బాగుంది, చట్నీ కూడా చాలా బాగుంది. సో తర్వాత ఇవన్నీ కూడా కొంచెం నేను టేస్ట్ చేసేసాను. తర్వాత వచ్చేసి ఇంకా గ్రేప్ జ్యూస్ అయితే టేస్ట్ చేశాను, చాలా బాగుంది. ఇంకా తర్వాత ఇంకా బనానా మిల్క్ షేక్ కూడా చాలా బాగుంది ఫ్రెండ్స్. బ్యాక్ టు బ్యాక్ తాగాననేసి అనుకోవద్దు. ఏంటంటే ఇంకా మనం లాంచ్కి వచ్చినప్పుడు అన్నీ ఎక్స్పీరియన్స్ చేయాలి కదా. సో నేనైతే ఇంకా ఉన్న హాఫ్ అన్ అవర్ టైంలో నేను అన్నీ అయితే టేస్ట్ చేసేసాను. ఇక్కడైతే స్ప్రౌట్స్ అయితే అప్పుడే మళ్ళీ ఫ్రెష్గా తెచ్చిపెట్టారు. ఇంకా అవైతే తినే మూడ్ అయితే లేదు నాకు. తర్వాత ఇదిగోండి దోశ కౌంటర్స్. ఇంకా దోశ నాకు నార్మల్గానే ఇష్టం లేదు, సో నేనైతే టేస్ట్ చేయలేదు. ఇంకా తర్వాత మనకి ఎన్ని తాగినా మనకి ఫిల్టర్ కాఫీ అనేది వెరీ ఇంపార్టెంట్ అనమాట. సో ఇంకొంచెం గ్యాప్ ఇచ్చేసి ఒక 5 minutes తర్వాత ఫిల్టర్ కాఫీ అయితే ఇంకా తాగేసి ఇక్కడితో నేను ఏం చేసేసానండి అంతా కూడాను. సో ఇదిగోండి ఇదంతా కూడాను మన టెర్మినల్ 1 బెంగళూరు ఎయిర్పోర్ట్ వ్యూ అండి. చూడండి ఇక్కడైతే. సో ఇక్కడి నుంచి మనమైతే మనకు బోర్డింగ్కి ఇంకా టైం అయిపోయింది. సో గేట్ నెంబర్ కూడా 27. సో కొంచెం దూరం అయితే వెళ్ళాలి. సో నా ఫ్రెండ్స్ అయితే వెయిట్ చేస్తూ ఉన్నారు కింద, చెప్పాను కదా. సో ఇప్పటికే టైం అయిపోయింది. సో ఫాస్ట్గా నేనైతే ఇక్కడైతే పరిగెత్తుకుంటూ ఇంకా వెళ్ళేసేసాం అనమాట. అప్పటికే బోర్డింగ్ దగ్గర చాలామంది క్యూ స్టార్ట్ అయిపోయింది. సో అయితే ఇక ఎయిర్పోర్ట్ బస్ అయితే ఎక్కేసాం ఫ్రెండ్స్. సో ఇదిగోండి ఇక్కడ ఇంకా జస్ట్ వ్యూ అయితే తీసుకున్నాం, ఇంకా ఫ్లైట్ అయితే ఎక్కేసాము. సో ఇంకా కమింగ్ బ్లాగ్స్లో మా యొక్క ఢిల్లీలో డే 1, తర్వాత నెక్స్ట్ డే ఏం చేసాము, తర్వాత డీటెయిల్స్ అవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇదిగోండి ఇక్కడైతే ఢిల్లీలో అయితే మన ఢిల్లీ ఎయిర్పోర్ట్లో అయితే ల్యాండ్గా సేఫ్ అయిపోయాము. ఇక్కడ నుంచి మేము మా బెల్ట్ దగ్గర మాకు ఇచ్చిన బెల్ట్ అయితే చెక్ చేసుకొనేసి మేము అక్కడైతే మా లగేజ్ అయితే కలెక్ట్ చేసుకోవాలి. అక్కడ నుంచి మేము ఆల్రెడీ పనికర్ ట్రావెల్స్ అనే క్యాబ్ అయితే పనికర్ ట్రావెల్స్ అనే క్యాబ్ అయితే మేము ఆల్రెడీ బుక్ చేసుకున్నాము. చాలా ట్రస్ట్, అది చాలా ఇయర్స్ నుంచి ఉందండి ఆ ట్రావెల్ ఏజెన్సీ. సో మీకు ఆ క్యాబ్ డీటెయిల్స్, తర్వాత ఇంకా నెక్స్ట్ డే ఆగ్రా, మధుర ఎలా మేమైతే కవర్ చేసామో అవన్నీ కూడాను మీకు డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను, క్లియర్గా కమింగ్ బ్లాగ్స్లో అప్లోడ్ చేస్తాను. సో ఇదిగోండి ఇది మన ఢిల్లీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ టెర్మినల్ 1. సో ఇక్కడ నుంచి మేమైతే లగేజ్ తీసుకొని వెళ్తున్నాం. బాయ్.